ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ అరెస్ట్ అయ్యారు. 28 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసులో సునీల్ కుమార్ ను అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో కూడా హాజరుపరిచినట్టు జీఎస్టీ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేత కేసులో తనిఖీల్లో భాగంగానే సునీల్ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించింది డీజీజీఐ అధికారులు. ఇక ఎగ్గొట్టిన జీఎస్టీని కూడా వెంటనే కట్టాలి అని 3 నెలల కిందటే సునీల్ కు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గడువు ముగిసినా కూడా చెల్లించకపోవడంతో అరెస్ట్ చేశారు అధికారులు. 2017 జీఎస్టీ చట్టం ప్రకారం సునీల్ ను అరెస్ట్ చేశామంటూ అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు సునీల్ కుమార్. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇటు చూస్తే మరి ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ఇటు ఈయనైతే మరి సునీల్ కుమార్ 28 కోట్ల జీఎస్టీని ఎగ్గొట్టినట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకుడు సునీల్ కుమార్ సో ఇప్పుడు బల్గొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ఆయన పైన ఇప్పటికే ఆరోపణలు వచ్చినాయి. ఎందుకంటే జిఎస్టీ ఎగ్గొడుతున్నాడంటూ పలుమార్లు పోలీసులు అటు అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరించారు. సో గడువు తీరినప్పటికీ కూడా జిఎస్టీ కట్టకపోవడంతో దాదాపు పక్కా సమాచారంతో పకడ్బందీ అన్ని చేసుకొని ఒక్కసారిగా దాడి చేశారు. దాడి చేసి మొత్తం కూడా అక్కడ డాక్యుమెంట్స్ కానీ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాలు మొత్తం కూడా అన్ని పన్నులకు చెల్లింపుల విషయాల్లో అవకతవకలకు సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని కీలక డాక్యుమెంట్లు అన్ని స్వాధీనం చేసుకున్నారు. సో దీంట్లో ముఖ్యంగా దాదాపు 28 కోట్ల పైన జిఎస్టీని ఎగ్గొట్టినట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి సో ఆయన బస్ ట్రావెల్స్ ఎండీగా ఉన్నారు. ఏదైతే ఈ బస్సు అంటే టికెట్ల రూపంలో వచ్చినటువంటి మొత్తం అమౌంట్ ను కూడా అసలు జిఎస్టీ కట్టకుండా ఇటు అధికారులకు అటు గవర్నమెంట్ కి మోసం చేసే ప్రయత్నంలోనే దీన్ని తీసుకున్నారు. సో ముఖ్యంగా జిఎస్టీ సంబంధించి ఇప్పటికే పలుమార్లు నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన అవి తాకర్ చేయకుండా ఇక్కడ చూస్తే ఎగ్గొట్టిన జీఎస్టీని కూడా వెంటనే కట్టాలి అంటూ 3 నెలల కిందటే ఆల్రెడీ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయినా కూడా అంటే తర్వాత కూడా కట్టలేదని తెలుస్తోంది. అంటే ఇదేంటి కావాలనే చేశారంటారా? కావాలనే అంటే ముఖ్యంగా ఏదైతే ఈ బస్సు ప్రయాణికులు ఆరెంజ్ ట్రావెల్స్ సంబంధించిన ఈ సంస్థ అంతా కూడా బస్సు ట్రావెల్స్ లలో ప్రయాణికుల నుంచి అమౌంట్ తీసుకోవడం, ఆ అమౌంట్ ని మొత్తం కూడా బ్లాక్ మనీగా పెట్టుకొని చెలాయిస్తున్న పరిస్థితులు ఉంటే పలుమార్లు జిఎస్టీ గట్ల విషయంలో ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చారు. సో జిఎస్టీ రిటర్న్స్ ఉన్న టైం అయితే అయిపోతుంది. దానికి సంబంధించి ఇప్పటికే నోటీసులు ఇచ్చినప్పుడే అటువంటి స్పందన లేకపోవడంతో పక్కా సమాచారంతో వీళ్ళు దాడులు చేశారు. అక్కడ కీలక డాక్యుమెంట్లు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఆయనకు సంబంధించి ఏదైతే ఈ జిఎస్టీ ఎగవేతకు సంబంధించి అమౌంట్ మొత్తం బ్యాంక్ స్టేట్మెంట్లు కావచ్చు, సో లావాదేవీల వ్యవహారాలు కావచ్చు, మొత్తం కూడా అవన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకొని ఇప్పటికే ఏదైతే కోర్టు ముందు హాజరుపరిచారు. ఇప్పటికే 14 రోజుల రిమాండ్ ను కూడా విధించారు. ఆయన రిమాండ్ కి అయితే ఇప్పుడు నాంపల్లి కోర్టు అయితే రిమాండ్ విధించింది. ఆయన జైలు కూడా పంపించడం జరిగింది. దాంతో పాటుగా ముఖ్యంగా దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి ఏదైతే డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ ఉందో అది మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ జిఎస్టీ అధికారులు అంటే జిఎస్టీకి సంబంధించిన ఎగవేతదారులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ చేపట్టింది. వీళ్ళు ఎగవేత చేసుకుంటూ దాదాపు అధిక సంఖ్యలో లాభాలు వస్తున్నప్పటికీ కూడా జిఎస్టీని ఎగ్గొస్తున్నారంటూ కూడా వీళ్ళు దృష్టి సారించారు. వాళ్ళ దాంట్లో భాగంగానే ఈయన అరెస్ట్ కూడా అయ్యింది. దాదాపు ఈయన ముఖ్యంగా ఒక ప్రజా నాయకుడిగా ఉన్నాడు. దాదాపు ఆయన ఏదైతే ఆయన ప్రజా జీవితంలో 2018లో బహుజన సమాజ్వాదీ పార్టీ నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. అలాగే ఏదైతే 2023లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయిన పరిస్థితులునే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ గా పనిచేస్తా ఉన్నారు బాల్కొండ నియోజకవర్గానికి. ఇలాంటి ఏదైతే ప్రజలకు సేవ చేయాల్సిన అటువంటి వ్యక్తే ఇలాంటి అక్రమాలకు ఇలాంటి ప్రభుత్వానికి ద్రోహం చేసే పనులు చేస్తుంటే ఒకవైపు ప్రజలు కూడా ముక్కున ఏలేసుకుంటున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ప్రజలు ఒక్కొక్క రూపాయి జిఎస్టీలు కడతా ఉంటే వీళ్ళు 1000 కోట్లు సంపాదించి రూపాయి కూడా కట్టకుండా ఇలాంటి మోసాలు చేయడం ప్రభుత్వానికి ఇది పెద్ద సాకుగా మారింది. ప్రభుత్వం కూడా ఇట్లాంటి వాళ్ళపైన దృష్టి సారించి చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అమూల్య, రైట్. మరి ఇప్పుడు ఈ కేసులో ఇంకా మరిన్ని అరెస్టు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటారా? డెఫినెట్ గా దీనికి సంబంధించి ఏదైతే ఈ ట్రావెల్ కు సంబంధించిన మొత్తం వ్యవహారం అంతా కూడా
చూస్తా ఉన్నారు. దానికి సంబంధించిన అధికారులు వైఫల్యం ఉందా లేకపోతే ఈయన కావాలని చేశాడా, సో దాని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తా ఉంది. దాదాపు ఈ 14 రోజు రిమాండ్ విధించడం, దాంతో పాటు అధికారులను కూడా చెంచల్ కూడా జైలుకు పంపించారు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ విచారణ చేస్తారు. విచారణలో అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఈ ఎగవేతకు సంబంధించి కారణాలు ఏంటి అనేది కూడా తెలుసుకునే అవకాశం ఉంటది. దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి అందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది, రిమాండ్ పంపే అవకాశం అయితే ఉంది. అమూల్య, దీనిపైన పార్టీ స్పందించిందంటారా? ఇంకా పార్టీ అయితే స్పందించలేదు. మరి కాంగ్రెస్ వర్గం ఎలా చూస్తుంది, ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించిన గవర్నమెంట్ ఉంది కాబట్టి మరి దీన్ని పార్టీకి నష్టం కలిగే అవకాశం 100% ఉంటది. అలాగే ఒక పార్టీకి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు, ఒక జిల్లా ఏదైతే బాల్కొండ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు, పెద్ద నేత ఆయన. సో ఇప్పుడు అలాంటి ఆయన ఈ 28 కోట్ల జిఎస్టీ ఎగవత దాంట్లో దొరకడం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది. కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా ఈ ఛాయలు అయితే అంటుకున్నాయి. దీనికి సంబంధించి ఇంకా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా అయితే అనౌన్స్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారా, లేదంటే పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక చూసుకుంటే ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ అరెస్ట్ అయ్యారు. 28 కోట్లు జీఎస్టీ ఎగవేత కేసులో సునీల్ ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు జీఎస్టీ అధికారులు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేత కేసులు తనిఖీల్లో భాగంగానే సునీల్ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించింది డీజీజీఐ అధికారులు. ఇక ఎగ్గొట్టిన జీఎస్టీని కూడా వెంటనే కట్టాలి అంటూ 3 నెలల కిందటే సునీల్ కు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గడువు ముగిసినా చెల్లించకపోవడంతో అరెస్టు చేశారు అధికారులు. 2017 జీఎస్టీ చట్టం ప్రకారం సునీల్ ను అరెస్ట్ చేశామంటూ అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా మల్కొండ నియోజకవర్గం నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి సునీల్ కుమార్ ఓడిపోయారు. ప్రస్తుతం అయితే ఇటు 14 రోజులు రిమాండ్ విధించినట్టు తెలుస్తా ఉంది. దీనిపైన జైలుకి కూడా పంపించడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారికంగా ఎటువంటి స్పందన లేదు. కానీ ఫర్దర్ గా ఇటు సునీల్ కుమార్ పైన పార్టీ నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. ఇటు సస్పెండ్ చేస్తారా లేదా ఏదైనా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారా అనేది కూడా చూడాల్సి ఉంది.